హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడి తాండ్రా అండి. ఈ మామిడి తాండ్రాని ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా హైజీనిక్గా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 1/2 kg ఇలా కొంచెం గట్టిగా ఉన్న మామిడి పండు తీసుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద ఉన్న స్కిన్ పార్ట్ అంతా కూడా ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా మెత్తని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనకి ప్యూరీ కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నేను తీసుకున్న 1/2 kg మామిడి పండ్లకి నాకు 1 కప్ ప్యూరీ రెడీ అయింది. 1 కప్ ప్యూరీ కోసం 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మ్యాంగో ప్యూరీ అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుతూ దగ్గర పడే వరకు తయారు చేసుకున్నాము. చూడండి, మనకి ఇది కొంచెం దగ్గర పడింది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా అవ్వాలి. అప్పుడే మనకి మామిడి తాండ్రా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఇలా ప్లేట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మ్యాంగో మిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్కి తిప్పుతూ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఎండలో అయితే 1 నుంచి 2 రోజులు టైం పడుతుంది. అదే ఫ్యాన్ కింద అయితే 2 నుంచి 3 రోజుల పాటు మొత్తం డ్రై అయ్యే వరకు కొంచెం కూడా తడి తగలకుండా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నాకు 2 days టైం పట్టింది. కొంచెం కూడా తడి లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు దానంతట అదే ఇలా వచ్చేస్తుంది. చూడండి, జెల్లీ లాగా చాలా ట్రాన్స్పరెంట్గా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇది మనకి 1 to 2 months పాటు స్టోర్ చేసుకోవచ్చు. మనం బయట కొనే పని లేకుండా హైజీనిక్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్రా రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.